రెంటచింతల ఎండీఓ సరోజినీదేవి పదవి విరమణ కార్యక్రమాన్ని మండల పరిధిలోని అధికారులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెంటచింతల ఎంఆర్ఓ డి మేరీ కనకం, ఎన్ఆర్జీఎస్ ఏవో వెంకటేశ్వర్లు, విద్యుత్ ఏఈ మస్తాన్వలి, ఎండీఓ ఆఫీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని ఎండీఓ సరోజినీదేవిని దుశాల్వాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా. ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దాంతో మరి ఎంఎస్సిఎండి పార్కులు మాచర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 5,000 మందికి మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా అని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. 10 లక్షల కోట్ల అప్పు, అనేక మంది మా స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మా డిఎన్డీఓ గారు, మన డిఎన్డీఓ గారి దగ్గర అయితే నేను అంతకుముందు గతంలో బెల్లకొండలో కూడా పనిచేసాము. అదేవిధంగా తుర్కీలో కూడా సార్ దగ్గర మేము ఐటీడీఏలో స్పెషల్ ఆఫీసర్గా చేస్తూ సార్ తుర్కీలో ఎండీఓగా పనిచేస్తున్న టైంలో అక్కడ కూడా సార్ దగ్గర పనిచేసాము. అదేవిధంగా మన అప్పుడు డిప్యూటీ ఎంపీడీఓ గారికి, తర్వాత మన తహసీల్దార్ గారితో మేము గతంలో మేడం గారు డిప్యూటీ తహసీల్దార్ గారు చేస్తున్నప్పుడు దాచిపల్లిలో మేడం గారి దగ్గర మేము పనిచేసాము. ఇట్లా డయాస్ మీద ఉన్న వాళ్ళందరితో కూడా పనిచేస్తూ వచ్చాము. ఈ విధంగా కానీ గౌరవ ఎంపీడీఓ గారితో వారంలో 2 రోజులు 3 రోజులు రా, మిగతా రిపోర్ట్ అంతా నేను చూసుకుంటాను, నువ్వు డైలీ బండి మీద ఖమ్మం పాటించి బెల్లకొండ వచ్చి ఇక్కడ ఇబ్బంది ఉంది అని ఎంత అంటే వాళ్ళు అంత సీనియారిటీలో ఆ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కింద స్టాఫ్ని ఇబ్బంది, మన ఎంపీఓ గారు కూడా ఈ 2 నెలల కాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మేడం గారు టీ పెట్టి 4 కోట్ల రూపాయల కూలి రూపంలో రావడం జరిగింది. అదేవిధంగా పల్లె పండుగ అతి పెద్ద కార్యక్రమం ఇక్కడ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతి ప్రతిష్టాత్మకంగా, అదేవిధంగా క్యాటిస్ క్లబ్స్ అని, క్యాట్సెట్స్ అని, ఫామ్ ఫండ్స్ అని, ఈ విధంగా రకరకాల అవి ఒక 6 కోట్లు మొత్తం ఒక దగ్గర 10 కోట్ల ఎన్ఆర్ఈఎస్ పనులు నిర్వహించడం జరిగింది. అంటే రెంటచింతల మండలానికి 10 కోట్లు. ఇందాక మన గౌరవ తహసీల్దార్ గారు చెప్తున్నారు, సైన్ అయితే మాది కానీ అష్టలక్ష్మి ఎండిఓ గారు, డబ్బులు అన్నీ కూడా ఎండిఓ గారు. ఇప్పుడు ఐసీడీఎస్ సిబ్బంది మేడం గారిని దిశాలతో సత్కరిస్తారు. రెంటచింతల ఎన్ఆర్జీఎస్ సిబ్బంది మేడం గారిని సత్కరిస్తారు. మైక్ అసిస్టెంట్ మాచర్ల డి గారు, ఆశా శ్రీనివాస రెడ్డి గారు, వారి మిత్రులు లేట్గా వచ్చారు. మాచర్ల ఎంపీడీఓ గారు సిబ్బంది, మాచర్ల ఎంపీడీఓ గారు మరియు సిబ్బంది